నిబద్ధత నిజాయితీ గల వారిని పెద్దల సభకు పంపితే అందరికీ న్యాయం జరుగుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు. విశాఖలోని పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో జిప్సా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగాన్ని పటిష్టంగా అమలు చేస్తూ మంత్రి నారా లోకేష్ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. ఎటువంటి సమస్యనైనా అలవోకగా పరిష్కరించగల నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక అన్నది వన్ సైడ్ కావాలని దీనికి అందరి కృషి అవసరమని చెప్పారు. మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది సాధించుకోవడానికి ఇది వేదిక కాబోతుందని చెప్పి గడిచిన 5 సంవత్సరాలుగా మీరు గమనించండి, టీచర్స్ అంటే ఒక చురుకైన భావన. ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులు తీర్చిదిద్దగలిగినటువంటి వారు ఎవరు ఉన్నారంటే వారు టీచర్స్. అనాదిగా కూడా మన సాంప్రదాయాల్లో కావచ్చు, సంస్కృతిలో కావచ్చు, టీచర్స్ అంటే ఒక మంచి గౌరవం. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్స్ తీసుకెళ్లి వైద్యం దగ్గర పెట్టారు. ఎందుకంటే ఉంటారు కనుక ఈరోజు ప్రజలు వారికి బుద్ధి చెప్పారు, ఇంటికి పంపించారు. ఎవరైతే టీచర్స్ పట్ల ఆలోచితంగా వ్యవహరిస్తారో వారికి బుద్ధి చెప్తారనడానికి ఒక నిరసన చెప్పేసి సందర్భంగా ఈరోజు ప్రజాపాలన వచ్చింది, జనపాలన సాగుతుంది. ఒక అనుభవమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే ప్రశ్నించేటువంటి తత్వమైనటువంటి నాయకులు ఉన్నారు. పెద్దల పాత్రలో పోషించేటువంటి నాయకత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా అధికారం వచ్చింది. మరి రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేసుకోవాలి, అన్ని రంగాల్ని కూడా మంచి స్థాయికి తీసుకురావాలి ఒక ఆలోచనతో నడుస్తున్నాం. దానికి ఈరోజు మనకు ఎలక్షన్ జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలో మార్పులు తేడానికి, మంచిగా అందరూ ఆమోదమైనటువంటి మార్పులు తేడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. యువ నాయకులు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మార్చి ఉన్నారు. మన వారందరినీ టీచర్స్ అందరితో కూర్చోబెట్టి 500 గంటలు మాట్లాడారు. ఎప్పుడు కూడా నాయకులు కావాల్సినటువంటి లక్ష్యం ఆయన ఉన్నటువంటి గురువు ఏంటంటే ముందు వినగలిగేటటువంటి మనసులు ఉంటే ఖచ్చితంగా పరిష్కారాలు జరుగుతాయని చెప్పి